రాజన్న జిల్లా వేములవాడ రాజన్న ఆలయ ఆవరణలో అదిత్వ అనే 4 సంవత్సరాల చిన్నారి అదృశ్యమైంది. డిసెంబర్ 23న అదిత్వ తన తల్లి లాస్యతో వేములవాడకు వెళ్లింది. ఇన్నాళ్లు చిన్నారి అదిత్వ కోసం ఎంత వెతికినప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొట్టింది సార్. రాజన్న జిల్లా వేములవాడ రాజన్న ఆలయ ఆవరణలో అదిత్వ అనే 4 సంవత్సరాల చిన్నారి అదృశ్యమైంది. డిసెంబర్ 23న అదిత్వ తన తల్లి లాస్యతో వేములవాడకు వెళ్లింది. ఇన్నాళ్లు చిన్నారి అదిత్వ కోసం ఎంత వెతికినప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, జమీమా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దేవస్థానంలో 4 ఏళ్ల చిన్నారి అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చిన్నారి మిస్సింగ్ అయి 10 రోజులు గడుస్తున్నా ఆచూకీ మాత్రం దొరకడం లేదు. వేములవాడ రాజన్న గుడి వద్ద 4 ఏళ్ల చిన్నారి అద్విత కనిపించడం లేదని చిన్నారి కుటుంబ సభ్యులు ఇక్కడ స్థానిక వేములవాడ పోలీసులను అయితే ఆశ్రయించారని తెలుస్తుంది. చిన్నారి మామ గంగస్వామి తన సోదరి సింగారపు లాస్య మతి స్థిమితం లేక డిసెంబర్ 10న ఇంటి నుంచి కూతురుతో కనిపించకుండా పోయిందని, డిసెంబర్ 28న రాజన్న గుడిమెట్ల వద్ద తన సోదరితో చిన్నారి అద్విత కనిపించినట్లు సమాచారం అందడంతో ఆదివారం రాజన్న గుడి వద్దకు చేరుకొని గాలించగా రాజశేఖర్ కోడలు కనిపించింది కానీ చిన్నారి అద్విత కనిపించలేదని, ఆ పాపను తీసుకెళ్లిన వారిపై చర్యలు తీసుకోవాలని వీరు స్థానిక పోలీసులను అయితే ఆశ్రయించారు. ఆ గుడి ఆవరణలో సీసీ కెమెరాలను పరిశీలించగా అక్కడ తన సోదరి లాస్ట్తో కోడలు చిన్నారి అద్వితతో మరో మహిళ కూడా ఉండడం ఈ బంధువులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై మొత్తానికి ఈ ఘటన జరిగి చిన్నారి అద్విత కనిపించకుండా 10 రోజులు గడుస్తున్నా కూడా ఎలాంటి సమాచారం అందకపోవడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.